ఆయన జన్మానంద ప్రియులారా మీ ఎల్లరకును కూడా ఆయన యొక్క నరశరీరధారిగా వచ్చినటువంటి రాకలోని విందు భాగ్యము, పెండ్లి విందు భాగ్యము పాలవరుడు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అందరికీ క్రిస్మస్ మరణాత. లోకభక్తుని చేత పరిశుద్ధాత్మ తండ్రి గారు రాయించినటువంటి సువర్తమానం 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. చదవండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ వాక్య భాగంలో నుంచి మరి ఒక పర్యాయము దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. పిల్లరా, చదవబడినటువంటి వాక్య భాగములో పరలోకములో ఉన్నటువంటి దేవదూత గారు మహా సంతోషకరమైనటువంటి వర్తమానాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఏంటది అంటే, ప్రభు అయినటువంటి క్రీస్తు రక్షకుడుగా ఈ లోకానికి రావటం దేవలోకానికి మహా సంతోషం. బాగా వినండి. సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవులను రక్షించటానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసిన వారుగా ఉన్నారు. అనేక మందిని రక్షకులుగా పంపినటువంటి వారుగా ఉన్నారు. ఇంతకీ రక్షణ అంటే అర్థం ఏంటి? రక్షణ పొందాం అన్నవారు చెప్పండి, రక్షణ అంటే అర్థం ఏంటి? రక్షణ అంటే అర్థం ఏమిటి అంటే, ఏ దేవుడైతే మనలను కలుగ చేశారో ఆ దేవుని యొద్దకు చేరుకునేటువంటి స్థితిని మనం సంపాదించుకోవటమే రక్షణ పొందటం. ఆ దేవుని యొద్దకు చేరుకోవటానికి అడ్డుగా ఉన్నటువంటి స్థితులన్నిటినీ కూడా దాటుకోవటమే రక్షింపబడటం. ఇంకొక మాట, రక్షణ అంటే అర్థం ఏమిటంటే, దేవుడు ఆది మానవుణ్ణి కలుగ చేసినప్పుడు ఆ మానవుడు ఏ రూపము కలిగినటువంటి వారుగా ఉన్నారో ఆ రూపాన్ని సంపాదించుకోవటమే రక్షణ పొందటం. దేవుడిచ్చినటువంటి రూపాన్ని మానవుడు దేవునికి దూరం అవటాన్ని బట్టి, దైవ విరోధికి దగ్గర అవటాన్ని బట్టి పోగొట్టుకున్నటువంటి వారుగా ఉన్నారు. కనుక తిరిగి మరలా ఆ రూపాన్ని సంపాదించుకోవటమే ఏంటి? రక్షణ సంపాదించుకోవటం. మరి ఒక మాట, మానవుణ్ణి దేవుడు కలుగ చేసినప్పుడు మానవునికి ఏ ఏ భాగ్యాలు దేవుడు ఇచ్చారో, అంటే ఆది మానవుణ్ణి దేవుడు కలుగ చేసినప్పుడు ఆది మానవునికి దేవుడు ఏ ఏ భాగ్యాలు ఇచ్చారో ఆ భాగ్యాలన్నీ కలిగి ఉన్నటువంటి స్థితిలోనికి రావటమే రక్షణ సంపాదించుకోవటం. ఏ భాగ్యాలు ఇచ్చారు అండి? చెప్పాలి. అంటే ఆయనకు కలిగిన భాగ్యాలన్నీ ఆది మానవునికి ఇచ్చారు. ఎవరికి కలిగిన భాగ్యాలు? దేవునికి కలిగినటువంటి భాగ్యాలన్నీ కూడా ఇచ్చారు. కనుక ఈ భాగ్యాలను మానవుడు దేవునికి దూరం అవటాన్ని బట్టి పోగొట్టుకున్నాడు గనుక మరలా ఆ భాగ్యాలను తిరిగి అందుకునేటువంటి స్థితిలోనికి రావటమే, కలిగి ఉండేటువంటి స్థితిలోనికి రావటమే ఏంటి అంటే రక్షింపబడినటువంటి అనుభవం. కనుక
ఇలాగున మానవులను రక్షించటానికి దేవుడు చాలా కార్యాలు చేశారు. చాలా మంది రక్షకులను పంపించారు. ఒకప్పుడు ఏమండి దేవుడు ఏం చేశారు అంటే, అనేకమైనటువంటి మతాలు ఈ లోకములోనికి పుట్టుకొని వచ్చినప్పుడు దేవుడు మానవులను రక్షించటానికి దైవ మతాన్ని ఈ లోకానికి తీసుకొని వచ్చారు. అదే యోధా మతం. దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పరచుకొని ఆ జనాంగము ద్వారా సర్వమానవాళిని కూడా రక్షించాలి అని ఉద్దేశపడ్డారు. కానీ ఏం జరిగింది అంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగమే దారి తప్పినటువంటి వారుగా ఉన్నారు. రక్షణ పొందుకోలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. అంటే దేవుని రూపాన్ని సంపాదించుకునేటువంటి స్థితిని సంపాదించుకోలేనటువంటి వారుగా ఉన్నారు. కనుక ఆ జనాంగాన్ని రక్షించటానికి మోషే అనేటువంటి నాయకుడిని దేవుడు పంపించారు. అక్కడ కూడా సాధ్యపడలేదు. ఆ తర్వాత ప్రవక్తలను పంపించారు. అయ్యా మీరు వెళ్ళి చెప్పండి, మీరు ఎలాగుంటే నేనున్నటువంటి స్థితిలోనికి మీరు వస్తారు అనేటువంటి సంగతిని తెలియచేయటానికి అనేక మంది ముందేమో పితరులను ఏర్పాటు చేశారు. ఆ తరువాత ప్రవక్తలను పంపించారు. ఆ తరువాత రాజులను ఏర్పాటు చేశారు రక్షించటానికి. ఈ రీతిగా ఎందరిని ఆయన ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఏ భాగ్యము ఆయన ఇవ్వాలి అని ఉద్దేశపడ్డారో ఆ రక్షణ భాగ్యము ఎవరు ఇవ్వలేకపోయారు. కాబట్టి దేవదూత గారికి ఎందుకు ఈరోజు సంతోషం కలిగింది? రక్షకుడుగా వచ్చినటువంటి ఈయన, ఈరోజు అంటే ఆ రోజు అన్నమాట, ఆయన మానవుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి రోజు, రక్షకుడుగా వచ్చినటువంటి ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన క్రీస్తు. ప్రభువు అనే మాటకు ఏమండి అర్థమేమిటి అని మనం ఆలోచన చేస్తే, పిల్లరా, సృష్టికర్త. ఆ సృష్టికర్తే రక్షణ ఉద్యోగము నిమిత్తం వచ్చారు గనుక మీరు మహాసంతోషం కలిగి ఉండండి అని తెలియచేశారు. ఎందుకని అని అంటే, చూడండి, ఎవరైనా రక్షిస్తే కొంతవరకే వాళ్ళు ఏం చేయగలుగుతారు అంటే సహాయం చేయగలుగుతారు. ఇట్లా చూడండి, ఎవరికి పుట్టిన బిడ్డో వెక్కెక్కి పడి ఏడుస్తున్నాడు అనే సామెత ఉంది కదా లోకములో. ఏదైనా ఒక చిన్న బిడ్డ ఏడుస్తున్నారు అనుకోండి, ఆ బిడ్డ చూచేటువంటి వారికి సొంత బిడ్డ కాదు అనుకోండి, సముదాయించటానికి ఏం చేస్తారు? ఏమండి, ఓ చాక్లెట్ ఇస్తారు. ఏమండి, ఏదో చిన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇంతకీ కూడా వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ బిడ్డ ఆ ఏడుపులో నుంచి బయటికి రావట్లేదు అనుకోండి, ఎవరికి పుట్టిన బిడ్డో నాకెందుకు అని ఏం చేస్తారు? పక్కకి వెళ్ళిపోతారు. అవునా కాదా? కనుక స్నేహితులరా, అదే కన్న తండ్రి అయితే ఏం చేస్తాడు? ఆ బిడ్డను ఆ దుఃఖసాగరములో నుంచి బయటికి తీసుకొని రావటానికి తనకు ఏమండి ఏమండి ప్రాణహాని వచ్చే స్థితి అయినప్పటికీ కూడా, తనకు అవమానం కలిగే స్థితి అయినప్పటికీ కూడా ఏం చేస్తారో తెలుసా? చేయటానికి ఇష్టపడతారు. ఆ మధ్య ఎక్కడో చిన్న వీడియో క్లిప్పింగ్ చూసా. ఓ చిన్ని బిడ్డ ఏడుస్తా ఉన్నాడు. తల్లి ఇంటి దగ్గర లేదు. తండ్రి అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ బిడ్డ గుణపట్ల చూసి 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 తండ్రి ఏం చేశాడంటే అంట మొదలు పెట్టాడు. ఏం చేశాడు? ఏడుస్తా ఉన్నాడు. బిగ్గరగా ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆ పిల్లడు అట్లా అంటే ఆ బిడ్డను సముదాయించడానికి ఏమండి ఎలాగైతే తాను ఆ దుఃఖములోనికి ఆయన వెళ్ళిపోయాడో, ఎందుకని? తండ్రి కాబట్టి. అలాగున్నే దేవుడు అందరికీ తండ్రి కాబట్టి, బాగా వినండి, మన దుఃఖములోనికి మన కష్టములోనికి వచ్చి
మనము ఎంత కష్టపడుతున్నామో ఆ కష్టం నుంచి విడిపించటానికి పూర్తి చేయండి, తన ప్రాణమైనా పెట్టడానికి వెనక తీయడు. ఏమండి, తల్లిదండ్రులే కదా బిడ్డలైనటువంటి వారికి ఏమండి అవసరమైనటువంటి మేలు జరగటానికి జీవితం అంతా ఖర్చు పెడతారు, అంతేనా కాదా? నేనేమైపోయినా పర్లేదు, నా పిల్లలు సంతోషంగా ఉండాలి అని ఏం చేస్తారు చెప్పండి? శక్తికి మించి పని చేస్తారు కదా. అలాగున్నే స్నేహితులరా, రక్షించటానికి వచ్చినటువంటి ఆయన ఎవరో కాదు, సర్వమానవాళికి కూడా సృష్టికర్త. కాబట్టి ఈయన ఎవరు అంటే బలవంతుడైనటువంటి దేవుడు, ప్రేమయ్య ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఈయన దగ్గర ఏముంది? బలము ఉంది, ప్రేమ ఉంది. కనుక ఈయన రక్షించటానికి సమర్థుడు. కనుక ఖచ్చితంగా ఈయన రక్షిస్తారు అనే ఉద్దేశంతో దేవదూత గారు అంటున్నారు, ఇది మహాసంతోషకరమైన సువర్తమానము అని తెలియచేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. కనుక ఆలోచన చేయటానికి ప్రయత్నం చేస్తే, ఎందుకు ఈరోజు ఘనమైనటువంటి పండుగ అని అంటే, పిల్లరా, సృష్టికర్త అయినటువంటి దేవుడే మానవులను ఏమండి రక్షించి తద్వారా విందులోనికి నడిపించటానికి ఈ లోకానికి వచ్చాడు. దీంట్లోనికి విందు అంటే సంతోషం. కనుక స్నేహితులారా గమనించండి, ఇలాగున విందు అంటే అర్థం ఏంటంటే, ఆయన చూడండి, అనాదిలో మానవుణ్ణి కలుగ చేయక పూర్వము మానవునికి ఎన్ని రకాల సంతోషాలైతే ఇవ్వాలి అనుకున్నారో అన్ని సంతోషాలు ఏమండి ఇవ్వటానికి వచ్చినటువంటి దినమే ఈ సుదినం. అందుకే దైవజనులు అన్నారు, విందు క్రిస్మస్ అని అన్నారు. కనుక నేటి దిన నా సందేశానికి పెట్టబడినటువంటి పేరేమిటి అంటే, క్రిస్మస్ విందు, పెండ్లి విందు. ఏమింది చెప్పండి? పెండ్లి అంటే అర్థం ఏంటంటే సహవాసము. కనుక దైవ సహవాసములో దొరికేటువంటి అన్ని రకాల విందులు కూడా ఎందులో దొరికాయో తెలుసా? ఈ క్రిస్మస్ లో దొరికాయి. అంటే దేవుడు నరుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి పర్వదినమును పురస్కరించుకొని ఆయన్ను ఆరాధించేటువంటి భాగ్యములో ఆయనలో దొరికాయి. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనములో యోహాను భక్తుడు అంటాడు, కలిగినదంతయు ఆయన మూలముగా కలిగెను. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా గమనించండి, ఆయన ద్వారా సమస్తము కలిగినయి. ఆ సమస్తము కలిగినటువంటి ఆయన మనకు అన్ని అనుగ్రహించటానికి, అంటే నిత్యము శరీరముతో ఉన్నప్పటికీ శరీరాన్ని విడిచినప్పటికీ కూడా పెండ్లి విందు భాగ్యాన్ని, ఏమండి అన్ని విందుల్లోకి ఎలా శ్రేష్టమైన విందు ఏది? ఏమండి, ఆదివారం పెళ్లి పెట్టుకుంటే వెళ్తారా? ఎందుకని కదా. కనుక స్నేహితులారా గమనించండి. సర్లేండి, అది వేరే కథ. కాబట్టి ఇలాగున ఈ పెండ్లి విందు అనేటువంటిది సమస్తము కలిగినటువంటి విందు. అందుకే దైవజనులు అన్నారు, ఇది సమస్తమును కలిగినటువంటి ఇవి చెప్పనసఖ్యమైనటువంటి వరము అని కూడా ఒక సందర్భంలో పౌలు కొరింథీయులకు రాసినటువంటి బహుశా 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు మాట్లాడిన సంగతి మనకు తెలుసు. కాబట్టి ఈ ప్రభువు ఈ ఆయన యొక్క మొదటి రాక దినమందు చేసినటువంటి విందులను ఈరోజు క్లుప్తంగా ఒక 10 నిమిషాల్లో మీతో మాట్లాడి ముగిస్తాను. మరి గత 3 వారాలుగా మీకు శ్రేష్టమైనటువంటి సందేశాలు పరిశుద్ధాత్మ తండ్రి గారు వినిపించారు కనుక క్లుప్తంగా నేర్చుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. చదవండి. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. క్షమించండి, 9వ వచనం 14:9.
యేసు, ఫిలిప్పు, నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. చాలు, అర్థమవుతుందండి. ఇది చూడండి, ఆయన నరుడుగా పశువుల తొట్టులోనికి వచ్చినప్పుడు ఏం విందు చేశారో తెలుసా? దేవుణ్ణి చూపించుట అనేటువంటి విందు చేశారు. అర్థమవుతుందండి. ఇదిగో దేవుణ్ణి నేను చూశాను అని సంతోషం కలిగేటువంటి స్థితి దొరికింది. అర్థమవుతుందండి. బాగా వినండి. చాలా మందిని మనం చూస్తాం కదా, కొంచెం దాన్ని ఏమంటారు, ఫెమిలియర్ ఫిగర్స్ ని మనం చూసినప్పుడు నేను చూసా, దగ్గరికి వెళ్ళి చూశాను అనుకుంటాం కదా కదా అని సంతోషం వేస్తుంది. అలాగే దానికంటే దేవుణ్ణి నేరుగా చూసినటువంటి అనుభవం అనేటువంటిది ఎంత సంతోషం కలుగుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుణ్ణి చూడటం విందు అంటున్నానంటే, చూడండి, మానవుడు దేవుణ్ణి చూసేటువంటి ఆ స్థితిని ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో, కొందరు ఏ స్థితిలోనికి వెళ్ళిపోయారంటే దేవుడు లేడు అనే స్థితిలోనికి వెళ్ళిపోయారు. మరికొందరేమో ఏమండి, నాకు నచ్చిన ఆయన దేవుడు అనేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఏమండి, ఒక ప్రొఫెసర్ గారు ఒక చోట సెమినార్ చేస్తా ఉన్నారు. ఒక పిహెచ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీలో పిహెచ్డి స్టూడెంట్స్ మధ్య సెమినార్ చేస్తా ఉన్నారు. దేవుణ్ణి గూర్చినటువంటి సంగతులు వారికి తెలియచేస్తా ఉంటే, వారి మధ్యలో నుంచి ఒక యవనస్తురాలైనటువంటి పిహెచ్డి స్టూడెంట్ లేచి ఆవిడంది, ఏమండి మీరు చాలా మాట్లాడుతున్నారు కానీ నేను కూడా ఒక మాట మాట్లాడొచ్చా అన్నంట. ఏంటమ్మా మాట్లాడండి అంటే, ఆవిడందంట, మీరు ఇంత చెప్తున్నారు కానీ నాకు దేవుడు లేడు అనిపిస్తుందండి అన్న. ఏంటంట, అలాగా, సరేలేమ్మా, నాకు కూడా ఒకటి అనిపిస్తుంది చెప్పమంటావా అని అన్నాడు. ఏంటది, నాకు కూడా ఒకటి అనిపిస్తుంది చెప్పమంటావా అని అన్నారంట ప్రొఫెసర్ గారు. నువ్వు ఆడపిల్లవు కాదు అనిపిస్తుందమ్మా నాకు అన్నాడు. అదేంటి, నేను ఆడపిల్లనైతే ఆడపిల్లవు కాదంటాను. దేవుడు ఉన్నాడు, ఉన్న దేవుడు నువ్వు లేడు అన్నంత మాత్రాన ఆయన లేకుండా ఉంటాడా? ఏమండి స్నేహితులారా, గమనించండి. ఎందుకంటే మానవుడు దేవుణ్ణి చూసేటువంటి స్థితి ఎప్పుడైతే పోయిందో, మానవుని ఆలోచన విధానం అంతా మారిపోయింది. కనుక చాలా జాగ్రత్త సుమా. ఇట్లాగా 5వ తరగతి 6వ తరగతి పిల్లలు ఒక క్లాసులో కూర్చొని ఉంటే, వాళ్ళ ప్రిన్సిపాల్ గారు వచ్చారంట ఒక రోజు లెసన్ చెప్పడానికి ప్రిన్సిపాల్ గారు వస్తే మాస్టర్ రాలేదేమో, అప్పుడప్పుడు మన సండే స్కూల్ టీచర్లు ఎగ్గొడుతుంటారు కదా, అట్లాగున వాళ్ళ మాస్టర్ రాలేదేమో, పిల్లరా ఇటు చూడండి సార్, మాస్టర్ రాలేదేమో ఆయన వెళ్ళి క్లాస్ చెప్తూ ఉంటే ఆయన అన్నాడంట, దేవుడు లేడు అనేసాడంటే. ఎందుకు వచ్చిందో ఆ సందర్భం తెలియదు, ఏదో క్లాస్ చెప్తూ దేవుడు లేడు అంటే, అదేంటి సార్ అలాగన్నారు అన్నారంటే ఓ సండే స్కూల్కి వెళ్ళి చిన్నబాబులేసి. అంటేను, దేవుడు ఉంటే కనబడాలి కదా అని అన్నాడంట. ఏంటంట, దేవుడు ఉంటే కనబడాలి కదా అన్నాడు. సార్ మీరు ఏమనుకోకపోతే నేను కూడా ఒక చిన్న ప్రశ్న అడగొచ్చా అన్నాడంట బాబు. సార్ మీకు కామన్ సెన్స్ ఉందా సార్ అన్నారు. ఏంటది అంటే, కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం ఉందా అని అడిగాడంట. నాకు లేకపోవటం ఏంట్రా, ఎట్లాగుంది సార్, మరి ఎర్రగుందా తెల్లగుందా, ఏమండి ఎంత ఎత్తు ఉంది, ఎన్ని కేజీలు ఉంది అన్నాడు. అది ఎట్ట కనపడదురా, మరి ఇది ఎట్ట కనపడదు? ఏమండి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేశానంటే, ఈ సందర్భంలో మానవుడు దేవునిని చూసేటువంటి స్థితి ఎప్పుడైతే పోయిందో, మానవుని యొక్క జ్ఞానము లయ తప్పిపోయింది. కాబట్టి బాగా వినండి, దేవుడు మానవులకు చేసినటువంటి విందు ఏమిటి అంటే, దేవుణ్ణి చూసేటువంటి భాగ్యాన్ని మానవులకు అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. దేవుణ్ణి ఒక్కసారి మానవుడు చూస్తే దేవుణ్ణి తప్ప మరెవరిని కూడా హత్తుకోడండి. కనుక అంత గొప్ప విందు భాగ్యం. ఒకప్పుడు మానవుని స్థితి ఏమిటో చెప్పమంటారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం రాయబడింది, దేవుణ్ణి చూసినటువంటి నరుడు బ్రతకడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవునికి దేవుడు ఏ భాగ్యం ఇచ్చారు అంటే, ఏమండి ఒకసారి యాకోబు గారు కూడా అదే అంటారు, అమ్మో దేవుణ్ణి చూసి నేను బతికాను అంటే. దేవుణ్ణి చూస్తే భయపడేటువంటి స్థితిలో నుంచి ఈరోజు ఏ భాగ్యం వచ్చిందో తెలుసా? దేవుణ్ణి చూసి ముద్దు పెట్టుకొనుడి ఉయ్య. పండగ ఏదమ్మా,
ముద్దు పెట్టుకుని ఉయ్యాలో, ముచ్చటాదే రంగ ఉయ్యాలో, మురియుచూ వేయండి ముత్యాల హారములు ఉయ్యాలో. అర్థమవుతుందండి? కనుక అలాగున చనువుగా మన దగ్గరకు రావటానికి, ఒకప్పుడు దేవుణ్ణి చూస్తే ఏమండి చచ్చిపోతాం అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవునికి ఏమండి సమీపించేటువంటి స్థితిలోనికి దేవుడు శిశువుగా వచ్చారు గనుక ఏమండి ఒక గొప్ప విందది. దేవుణ్ణి ఎత్తుకొనుట, దేవుణ్ణి హత్తుకొనుట, దేవుణ్ణి చూచుట అనేటువంటి విందు. ఏమండి దీన్ని నేనేమంటానంటే పెండ్లి విందు. ఎందుకు పెళ్లి విందు అంటున్నా? నేను అంటాను, ఒక పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని పెళ్లి పీటల మీద చూసినంత దగ్గరగా ఇంకెక్కడైనా చూస్తుందా? అదే క్రిస్మస్ లోనే పెళ్లి ఉంది. ఏంటది? అన్నిట్లో ఇదేనా? ఎస్. స్నేహితులారా గమనించండి, మొదటి రాకడలోనే రెండవ రాకడ ఉందన్నారు అయ్య గారు. అర్థమవుతుందండి? కనుక రేపు రెండవ రాకడలో ఎంత సమీపంగా కూర్చోబోతున్నామో, మొదటి రాకడలోనే అంత సమీపముగా ఏమండి హత్తుకొని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని అంత సమీపంగా కూర్చునేటువంటి ఏమండి స్థితిలోనికి దేవుడు దిగి వచ్చారు. ఇదే ఏ విందు చెప్పండి? పెండ్లి విందు. క్రిస్మస్ లోని పెండ్లి విందు. అందుకే దైవజనులు పాడారు. 19వ పాట 4వ చరణం ఇంటికి ఎలా పాడుకోండి. ఏమండి? దేవ దేవా దేవ దివినున్న దేవా అంటూ ధరణి మీదను సమాధానంబు గలుగు, నరులకు నీ దర్శనం బిచటగల్గు. ఎక్కడంట? ఎక్కడ? ఏంటంట? నరులకు నీ దర్శనం కలిగినటువంటి ధన్యత. అందుకే పావనా స్తోత్రముల్ పరలోక దేవ. పావనా స్తోత్రం అంటే పవిత్రమైన స్తోత్రాలు చెప్తున్నానయ్యా. నేను చూసే భాగ్యము ఇక్కడే దొరికిందయ్యా. ఎప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చూడటం కాదు, ఇక్కడే దొరికింది. కనుక పెండ్లి విందు భాగ్యం. రెండవదిగా లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 38వ వచనములో మనం చూస్తే, ఇక చదివేస్తున్నానులేండి. విమోచన విందు. ఏ విందు చెప్పండి? విమోచన విందు. చూడండి, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి ఏం చేస్తారు? పెళ్లి కుమార్తెను ఏం చేస్తాడు? విమోచిస్తాడు. ఇప్పుడు చూడండి, పుట్టిన దగ్గర నుంచి ఎక్కడుందో అక్కడి నుంచి, పుట్టిన దగ్గర నుంచి అప్పటి వరకు ఏ పరిస్థితుల మధ్య ఉందో ఆ పరిస్థితుల నుంచి ఏం చేస్తాడు? పెళ్లి కుమారుడు విమోచిస్తాడు. ఎలాగా? పెళ్లిలో తన ప్రక్కకు తీసుకొని వెళ్ళటాన్ని బట్టి. కనుక ఇలాగున ఈ ఆయన యొక్క మొదటి రాకడలో విమోచన విందు చేశారు. ఏంటి విమోచన విందు అంటే? ప్లరా పాపము నుంచి విమోచించారు, శాపము నుంచి విమోచించారు. చెప్పండి. అయ్యో, వ్యాధి నుంచి విమోచించారు. అర్థమైందండి? వ్యాధి నుంచి విమోచించటం అంటే ఏమండి వ్యాధి ద్వారా కలిగేటువంటి ఏమండి నష్టము నుంచి ఆయన విమోచించారు. సరే, దీని వివరాలు మీకు లోగడ ఇవ్వబడ్డాయి కనుక ముందుకు వెళ్తున్నాను. కనుక దేని నుంచి విమోచించారు అంటే మన జన్మను ఆయన విమోచించారు. ఏంటంట? దైవజనులు చెప్పారు, జన్మను శుద్ధి చేశారు. ఒకప్పుడు మానవ జన్మ ఎటువంటిది? నేను పాపములో పుట్టినవాడను అన్నాడు దావీదు గారు. కనుక ఆయనకు దత్తత చేయబడటాన్ని బట్టి, పరిశుద్ధుడైనటువంటి దేవకుమారునికి దత్తత చేయబడటాన్ని బట్టి మన జన్మ ఏమైపోయింది? పరిశుద్ధమైనటువంటి జన్మ అయిపోయింది. కనుక జన్మను ఆయన శుద్ధి చేశారు. అది గొప్ప విందు. మరి ఒకటిగా మనం చూస్తే శ్రమను శుద్ధి చేశారు. బాగా వినండి, ఆయన మనిషిగా వచ్చి మన శ్రమలను తాను భరించక ముందు మన శ్రమలు ఏం చేశాయి? దేవుడు లేని లోకానికి తీసుకొని వెళ్ళాయి కదా. ఇప్పుడు ఆయన వచ్చి మన శ్రమలను భరించిన తర్వాత మనకొచ్చే శ్రమలు వస్తున్నాయి, రావట్లేదా? మనకొచ్చే శ్రమలు ఏం చేస్తున్నాయి? శ్రమలు పక్క శ్రమలాత్మకు శృంగారం. చాలండి, అర్థమవుతుందండి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. శ్రమలు మహిమ తెచ్చేటువంటివిగా మారిపోయినాయి. అదే శ్రమలను శుద్ధి చేయటువంటి. ఇప్పుడు వచ్చే శ్రమలు ఏ శ్రమలయ్యి? మన మహిమలో నుంచి అధిక మహిమలోనికి తీసుకొని వెళ్ళేటువంటి శ్రమలు. చూసారా ఎంత గొప్ప విందు చేశారో? శ్రమల విందు. రైట్. ఆ తరువాత ఏమండి
మరణమును విందుగా మార్చారు. ఏంటది? మరణం విందు ఏంటండి? ఇంకే ఇంకేదైనా విందంటే విందని నమ్మవచ్చు. మరణం విందేంటి నాకు అర్థం కావట్లా. మన జనకులు అన్నారు, మరణము కాదీ బాధ, మార్గము విడి చనిపోవా. అర్థమవుతుందండి. మరణం ఏం చేసింది అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క మరణము ఏం చేసింది అంటే, మహిమలోకానికి తీసుకొని వెళ్తుంది. వెళ్తుందా లేదా? మన అనుమానం ఉందా? అనుమానం ఉందంటే ఇంకెక్కడ తేడా ఉందన్నమాట. అర్థమవుతుందండి. కనుక ఒకప్పుడు మరణమేమో ఏమండి, దేవుడు లేని లోకానికి తీసుకొని వెళితే కన్నీరుని తెప్పిస్తే, ఇప్పుడు మరణం ఏం చేస్తా ఉంది? 113వ పాటలు అనుకుంటా దైవజనులు చాలా వివరంగా పాడారు. ఇట్లారా, పరమ భక్తులతో సహవాసం చేయటానికి పరమ పురుకేగా వచ్చినటువంటిది మరణం అంట. అసలు ఆ పాట పూర్తిగా అర్థమైతే పౌలు గారు అన్నమాట అంటాం. ఏమది? చావైతే లాభం అంటాం. అనండి ఒకసారి. పండగ రోజు ఎందుకు అంటారులేండి. కనుక స్నేహితులారా బాగా గమనించండి. కనుక చావు పండగ అయిపోయింది. నిజం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకని అంటే చూడండి, ఆయన నరశరీరముతో వచ్చారు కాబట్టి, ఆయన మన మరణాన్ని తన మీద వేసుకోవటానికి ఏమండి మార్గము సరళమైంది కాబట్టి పూర్తి చేయండి. అయ్యో, మన మరణములో ఆయన ఏం పెడుతున్నారంటే విందు. విందు భాగ్యం ఇస్తున్నారు. ఏ విందు? పెళ్లి. పెళ్లి కుమారుని లక్షణం ఏంటంటే, పెళ్లి కుమార్తె కొరకు అవసరమైతే పూర్తి చేయండి. అవసరమైతే ఈ పక్కన వాళ్ళు చెప్పండి. అవసరమైతే మాట్లాడతారని చూసారా? మీరు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు మాట్లాడట్లా. అందుకే ఈ పెళ్లి కుమారుల గురించి మాట్లాడబాకండి ఎప్పుడు కూడా. కనుక స్నేహితులారా గమనించండి. అందుకే ప్రాణం పెట్టేటువంటి వారు పెళ్లి కుమారుడు. కనుక ఆయన మనకు ప్రాణం పెట్టారు గనుక ఏం చేశారు? మన కొరకు ప్రాణం పెట్టారు గనుక ఏం చేశారంటే పెళ్లి విందు చేశారు. ఆయన మనకు భర్త అయిపోయాడు. నిన్ను సృష్టించినటువంటి వాడు నీకు రైట్. కనుక స్నేహితులారా గమనించండి, మన మరణమును ఏం చేశారో తెలుసా? మహిమకరముగా మార్చివేశారు. ఏమండి? రైట్. మరి ఒకటిగా మనం చూస్తే ఆయన మన నడకను శుద్ధి చేశారు. ఆయన మన జతను కూడా శుద్ధి చేశారు. ఆ అపవాది యొక్క జత నుంచి విమోచించి, ఒకప్పుడు అపవాదితో ఏం చేశాం? భాయి భాయి అన్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? సాతానా, దేవుని వాక్యం అనే ఖడ్గము చేత నీ శిరస్సును ఛేదిస్తున్నాం అంటున్నాం. చూసారా? కనుక స్నేహితులు గమనించండి, మన జత మారిపోయింది. నవ్వుతున్నాయి, మారలేదు ఇంకా, ఏదో అనుమానం వచ్చింది. కనుక స్నేహితులారా గమనించండి, ఎంత గొప్ప విందు. అందుకే ఆయన అంటాడు, ఈ శత్రువు ఎదుట నా శత్రువు ఎదుట నీవు నాకు భోజన బల్ల సిద్ధపరిచితివి. కనుక స్నేహితులారా గమనించండి, అదే విందు. సర్లేండి, వివరించడం లేదు కానీ, మూడవదిగా అపోస్తులైనటువంటి పౌలు గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాల్లో మనలను ఆయన దత్తపుత్రులుగా చేశారు. దత్తపుత్రుడు అనే మాటకు ఫుట్నోట్లు ఏమని రాయబడిందంటే స్వీకృత పుత్రుడు. పుట్టిన పుత్రుడు కాదు కానీ అంగీకరించినటువంటి పుత్రుడు. ఏ పుత్రుడు? స్వీకృత పుత్రుడు. అంటే ఆయన మనలను కుమారుడుగా అంగీకరించేటువంటి స్థితిలో ఒకప్పుడు లేము. ఆయన మన కుమారుడు అయ్యారు కాబట్టి, ఆ కుమారుడు ఏ కుమారుడు అండి? ఈయన నా ప్రియ కుమారుడు అనేటువంటి ఆ కుమారుడు మన కుమారుడు అయ్యాడు కాబట్టి మనం ఏమైపోయామంటే ఆయన కుమారులమయ్యాం. అంటే మనం పోగొట్టుకున్నటువంటి కుమారత్వాన్ని ఆయన మనకు అనుగ్రహించారు, మనకు కుమారుడై. అందుకే దైవజనులు అన్నారు, దేవకుమారుని బట్టి రైట్. కనుక రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో దీనికి సంబంధించిన వివరాలు ఉంటే తర్వాత చదువుకోండి. దేవుని చేత అంగీకరించబడుట అనేటువంటి భాగ్యము ద్వారా ఏం చేశారంటే చూడండి, దేవుడు నన్ను స్వీకరించారు. ఎవరినంట? నన్ను స్వీకరించాడు అనేటువంటి విందు ఆయన చేసినటువంటి వారుగా ఉన్నారు. యేసు ప్రభువుని ఎలాగైతే ఇటు చూడండి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ప్రభు చెప్పారో, ఈరోజు మనం కూడా ధ్యానములో ఉన్నప్పుడు ఏమండి, జాన్ రవీంద్ర బాబు నువ్వు నా ప్రియకుమారుడు అని ఆయన అంటే విందా కాదా? ఎంత గొప్ప విందు! మీరు తెచ్చిన విందులు అయి ఈ కాదు సుమా. కనుక స్నేహితులారా గమనించండి. సరే,
మరి ఒకటిగా మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో మనము విడిచిపెట్టకూడని భాగ్యములను పూర్తి చేయండి. మనకు అనుగ్రహించినటువంటి విందు ఈ యొక్క మొదటి రాక విందు. మనం ఏం విడిచిపెట్టాం? విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టాం. ఏంటది? దేవుని సరసన ఉండేటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టేశాం. కనుక ఆయన ఏం చేశారు? మన కొరకు విడిచిపెట్టకూడని భాగ్యాన్ని ఏమండి ఏంటండి విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ఏం చేశారంటే ఏమండి మనకు ఆ విడిచిపెట్టకూడని భాగ్యాన్ని అందించినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఒక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కొరకు ఎట్లాగైతే ఏదైనా వదులుకోరా? ఈ పక్కన ఈ మర్చిపోవాలి మీరు. కనుక ఏదైనా వదులుకుంటాడో అలాగున ఆయన మన కొరకు వదులుకోవటాన్ని బట్టి ఏమండి పెండ్లి విందు చేశారు. రైట్. స్నేహితులారా గమనించండి. 5వదిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో మరియు ఆయన చదవద్దులేండి, విధేయులను చేయుట అనేటువంటి విందు చేశారు. ఒకప్పుడు ఎవరమంట మనం? ఆయన ఏమని చెప్పారు? నిర్గమాకాండం 33వ అధ్యాయములో వీరు లోబడనోలని ప్రజలు గనుక నేను నీతో రాను అన్నాడు ఆయన, అనలేదా? కానీ ఎప్పుడైతే ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చారో, మానవుడుగా ఈ లోకానికి వచ్చారో, ఆయన తండ్రికి విధేయత చూపించారు కాబట్టి ఏమండి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనం ఏమవుతున్నాం? పరోక్షంగా ఆయనకు విధేయులం అవుతున్నాం. అయ్యగారు అనలేదా? విధేయులదే క్రిస్మస్ అని. అర్థమవుతుందండి? కనుక ఒక భార్య భర్తకు ఎలాగు విధేయత చూపిస్తుందో అలాగున ఏమండి ఈ యొక్క బాలవరుడు ఏం చేశారంటే ఆ విధేయుల వరుసలోనికి మనల్ని తీసుకొని వెళ్ళారు. అదే ఆయన చేసినటువంటి పెళ్లి. విధేయులు పెళ్లి చేసుకుంటారా? అవిధేయులు పెళ్లి చేసుకుంటారా? నిజమేనా? రైట్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె చెప్పండి అమ్మా. రైట్. మరి ఒకటిగా మనం చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనములో సరే ఆరాధన విందు చేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటి భాగ్యాన్ని ఏమండి ఏదేను తోటలో ఆదామవ్వలేనటువంటి వారు పోగొట్టుకున్నారు. ఒక రోజు ఇటు చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం ప్రకారం అక్కడికి వెళ్ళి ఆరాధించవలసినటువంటి మనము ఇక్కడ ఉండే ఆయన ఆరాధించేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించారు. ఇటు చూడండి, భార్యకు ఎవరు ఆరాధ్యం? భర్త ఆరాధ్యం. అర్థమవుతుందండి? నేను ఈలోక సంబంధమైన భర్తల గురించి మాట్లాడట్లేదు, భార్యల గురించి మాట్లాడలేదు, గుర్తుపెట్టుకోండి. కనుక స్నేహితులారా గమనించండి. అలాగున ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఆయనను సృష్టికర్తను ఆరాధించేటువంటి ఆ భాగ్యాన్ని మనం ఎప్పుడైతే అందుకుంటున్నామో ఏమవుతున్నాం? పరోక్షంగా అయ్యో భార్య భర్తను ఆరాధిస్తుంది కనుక ఏమండి ఆయనకు భార్య వరుసలోనికి వెళ్తున్నాం, అంటే పెండ్లి విందులోనికి వెళ్తున్నాం. ఏ విందులోకి అండి? రైట్. మరి ఒకటిగా మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనములో ఆయన అంటారు, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము నేనే. కనుక స్నేహితులను గమనించండి. కనుక జీవాహారమును ఆయన విందుగా పెట్టారు. జీవాహారం ఏం చేస్తుంది? నిత్యము జీవింపజేస్తా. అక్కడ ఆయన అంటారు, మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము నేనే జీవాహారం అని తెలియజేస్తా ఉన్నారు. కనుక ఈ జీవాహారం ఏం చేస్తుంది అంటే ఇటు చూడండి, ఆయన ఎవరు? జీవాధిపతి. పరోక్షంగా ఏం చేస్తుంది జీవాహారం? జీవాధిపతిలో భాగం చేస్తుంది. ఆయన జీవమై ఉన్నారు. జీవాహారం తిన్నటువంటి నేను కూడా ఏమై ఉంటాను? జీవమై ఉంటాను. అంటే పరోక్షంగా ఏమవుతున్నాం? పెళ్లి కుమార్తెను అవుతున్నాం. అంటే ఆయనతో ఏకమైపోతున్నాం. జీవము నిర్జీవంతో ఏకమవుద్దా? జీవంతో ఏకమవుద్దా? పెళ్లి కూతురు చేసేసారు. ఆయన ఏం చేశారు? ఎప్పుడు పెళ్లి కూతురు చేశారు? ఎప్పుడు పెళ్లి కూతురు చేశారు? తొట్లోనికి వచ్చినప్పుడే పెళ్లి కూతురు చేశారండి. చూసిన వాళ్ళకి ఎక్కడికి వచ్చినప్పుడు, తొట్టిలోనికి వచ్చినప్పుడే పెళ్లి కూతురు చేశారు. ఈ పెళ్ళి అవటమే ఆలస్యం ఏమండి? రైట్. కనుక స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా
ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో దేవుని స్వరూపమును ఆయన కలిగిన వాడుగా ఉండి, ఎట్లా చూడండి, ఆయన మనలను ఆయనలో మిళితం చేసుకుంటున్నారు కనుక మనకు కూడా ఏ స్వరూపం వస్తుంది? దేవుని స్వరూపం వస్తుంది. రాలేదా ఎవరికి? అయ్యో, యోసేపుకు రాలేదా దేవుని స్వరూపం? ఏంటి? అయ్యో, ఆయన ఎలాగూ భరించారో ఈయన కూడా అలా భరించారు కదా, దేవుని స్వరూపం రాలేదా? మరియకు రాలేదా దేవుని స్వరూపం? ఆయన ధరించేటువంటి భాగ్యం. ఏమండి, దేవుని స్వరూపం అంటే ఎన్ని నిందలైనా అనుభవించి ఆయన్ను ఏమండి ధరించేటువంటి స్వరూపం. పెళ్లి కుమారుని స్వరూపం ఏంటి? ఏమండి, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక. ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు వచ్చినా గాని ఏమండి, ఆయన ఎలాగైతే తండ్రి యొక్క స్వరూపాన్ని ఏమండి ఆయన చిత్తము నెరవేర్చడం ద్వారా కనబరిచారో, అలాగున దేవుని చిత్తము మరియ నెరవేర్చుట ద్వారా ఏమండి ఎన్ని నిందలు అవమానాలు ఉన్నప్పటికీ నీకు నెరవేర్చడం ద్వారా ఏం చేసింది? మరి ఏమైపోయింది? మరియా అర్థమవుతుందండి. పెళ్లి విందులోనికి వెళ్ళింది. అనుభవములోనికి మనం రాగలిగితే అదే క్రిస్మస్ అనేటువంటి పండుగ, మనకు పెండ్లి విందునిచ్చేటువంటి పండుగ. రైట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాల్లో దేవుని కుడిపార్శ్వమున కూర్చుండుట అనేటువంటి విందు చేశారు. ఆయన ఏం చేశారు? తండ్రి కుడిపార్శ్వమునికి వెళ్ళారు. ఇటు చూడండి, ఆయనలో ఏకమైపోయినటువంటి నేను ఎక్కడికి వెళ్తాను? తండ్రి కుడిపార్శ్వానికి వెళ్తాం. ఇటు చూడండి, అవ్వమ్మ గారినేమో ఎడం పక్క నుంచి తీశారు దేవుడు, నన్నేమో కుడి పక్క నుంచి తీశారు. మరి మిమ్మల్ని కనుక చూసారా? కనుక పెళ్లి కుమార్తె అంత స్థితి అంత ఉన్నతమైనటువంటిది. కనుక స్నేహితులారా గమనించండి. అలాగున పిల్లరా పెండ్లి విందు చేసినటువంటి వారుగా ఉన్నారు. ఆయన కుడి పక్కన కూర్చోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనకున్నటువంటి అధికారాన్ని కలిగి ఉండటం, ఆయనకున్నటువంటి సింహాసనాన్ని కలిగి ఉండటం. రైట్. కనుక 10వదిగా పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, దేవుని యొక్క స్వభావములో ఏమండి చివరి లైన్లో ఉంటుంది అండి, మీ చదివితే ఆలస్యం అవుద్ది. దేవుని స్వభావములో పాలివారయ్యేటువంటి భాగ్యము అనుగ్రహించారు. ఏమండి, ఇట్లా చూడండి, అపోస్తలులైనటువంటి వారు ఏమండి తొట్టిలోనికి వచ్చినటువంటి శిశువును వెంబడిస్తూ వెంబడిస్తూ ఏ స్వభావం కలిగి ఉన్నారు? దేవుని స్వభావంలోకి వచ్చేసారు. ఏంటి దేవుని స్వభావం? అనేకులను రక్షించటానికి జైల్లో పెడతా ఉన్నా, కొరడాలతో కొడతా ఉన్నా, రంపాలతో కోస్తా ఉన్నా వెనక తీయలేదు. ఎవరి స్వభావం ఇది? ప్రాణం పోగొట్టుకోవటానికి కూడా వెనక తీయలేదు. ఎవరి స్వభావం ఇది? ఎవరికి వచ్చింది అండి? ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? ఎవరికి వస్తే వాళ్లే క్రిస్మస్ చేసినట్లే. అర్థమవుతుందండి. కనుక బాగా గమనించండి. బాధలు నువ్వు పడు, బంతి భోజనంలో నేను కూర్చుంటానంటే కుదరదు అక్కడ. అర్థమవుతుందండి. కనుక స్నేహితులారా గమనించండి. రైట్, సరేలేండి. మరి ఒకటిగా మనం చూస్తే పేతురు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో దేవుని మందిరము యొక్క రూపాన్ని మనకిచ్చారు. ఏంటండి? దేవుని మందిర రూపాన్ని. ఇలారా ఇదిగో దేవుని మందిరం ఇలా ఉంటది అని ఆయన ఏం చేశారు చెప్పండి? మనవుల్వర్తింప మదిరి చూపుట విమల నరావతారము వలననే. అర్థమవుతుందండి. ఇదిగో ఇలాగుంటే నువ్వు దేవుని మందిరంగా ఉంటావు అని ఏం చేశారు? ఆయన నడిచి ఆ మాదిరి చూపించారు. ఆయన అడుగుల్లో అడుగులు వేసినటువంటి వారుగా ఉన్నటువంటి వారు ఏమయ్యారో తెలుసా? దేవుని మందిరాలు అయ్యారు. అందుకే ఒక సందర్భంలో పౌలు గారు ఒక అద్భుత కార్యాన్ని చేస్తే ఏమండి దేవుడు అని పూజించడానికి వచ్చాడు. బహుశా హేరోదు కావచ్చు, బహుశా అపోస్తుల కార్యముల గ్రంథంలో ఈ మాట ఉంటుంది. కనుక స్నేహితులారా గమనించండి. అలాగున పిల్లరా దేవుని యొక్క మందిరం ఒకప్పుడు ఏం చేశాం? దేవుని మందిరములో ఉన్నటువంటి స్థితిని మనం పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి? మనమే దేవుని మందిరం అయ్యేటువంటి భాగ్యాన్ని చేసి ఇచ్చారు. ఎంత గొప్ప విందండి! దేవుడు మనలో నివాసం చేయటువంటి ఎంత గొప్ప విందు. రైట్. చివరిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం, దేవుని సింహాసనము అనేటువంటి విందు చేశారు. ఏమండి? ఆయన మన స్థానములోనికి వచ్చి పూర్తి చేయండి,
మనలను తన స్థానములో కూర్చుండబెట్టేటువంటి భాగ్యాన్ని ఎప్పుడిచ్చారు చెప్పండి? తొట్టి రాకలోనే ఇచ్చారు, క్రిస్మస్లోనే ఇచ్చారు. అందుకే ఇప్పుడు పాడండి. క్రిస్మస్ అన్న పండుగ చేసి కొన్న మెండుగా, మానవాత్మ నిండుగా చేయకున్న దండుగా. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. వి విష్ యూ, హ్యాపీ క్రిస్మస్. వి విష్ యూ, మెరీ క్రిస్మస్. వి విష్ యూ, హ్యాపీ క్రిస్మస్. వి విష్ యూ. మెరీ క్రిస్మస్. బైబిల్ మిషన్ విష్ యూ. హ్యాపీ క్రిస్మస్. బైబిల్ మిషన్ చీపురిగూడెం విష్ యూ. హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ ఆల్.